వృశ్చిక రాశి వారికి అక్టోబర్ 27 సోమవారం రోజు దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, అలాగే వృశ్చిక రాశి వారికి హఠాత్తుగా మీ జీవితంలో రేపు మధ్యాహ్నం 3:45 తర్వాత జరిగేటువంటి కొన్ని సంఘటనల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నాం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే వృశ్చిక రాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకొంతమంది వృశ్చిక రాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు ఈ రాశి దినఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. నిజంగా చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి లక్ష్మణ్ రాజు గారు. కనకదుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారు. గురువు గారి నెంబర్ వచ్చేసి 8639883141. స్త్రీ పురుష వశీకరణం కూడా 100% చేస్తారండి. మీ ముఖం కానీ, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం మీరు ఏదో ఒకటి వాట్సాప్ చేస్తే చాలన్నమాట. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు, ఆస్తితగాదాలు, అప్పుల బాధలు, ఇలా మీ జీవితంలో ఏ సమస్యలు ఉన్నా సరే తప్పకుండా గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. కొన్ని పూజలు కానీ, పరిహారాల రూపంలో కానీ మన సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం తప్పకుండా లభిస్తుందండి. నమ్మకమైనటువంటి గురువుగారు. నమ్మకం ఉంటే ఒక్కసారి మీరు ప్రయత్నం చేసి చూడండి. ఇప్పుడు వృశ్చిక రాశి దినఫలితాల గురించి, రేపు జరగబోయేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎప్పుడు కూడా చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి. వీరి యొక్క జీవితం చూస్తే కనుక వారు గాలి లాంటి వారనమాట. ఎవరు బంధించలేరు వీరిని. వీరి ఆలోచనలను, విశాలం, వీరి కళలు అమోఘం అని చెప్పుకోవచ్చు. వీరి కళలలో ప్రపంచాన్ని ముందుకు ఉంటాయండి. అయితే వీరికంటూ చాలాసార్లు తమ మనసులో మాట చెప్పరనమాట. అందుకే ప్రపంచం వీరిని అర్థం చేసుకోలేకపోతుందని కూడా చెప్పుకోవచ్చు. కానీ విశ్వం మాత్రం ఎప్పుడు వీరి చుట్టూ, వీరి వైపు ఉంటుందండి అనడానికి మనం ఎటువంటి సందేహించాల్సిన అవసరం ఉండదన్నమాట. వీరు ఎప్పుడు కూడా చిరునవ్వుతో సమాధానం చెప్తూ ఉంటారండి. ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎప్పుడు కూడా మంచి మనసుతో ఎప్పుడు కూడా ఆనందాన్ని, సంతోషంగా గడపాలని చూస్తూ ఉంటారనమాట. అలాగే ఈ యొక్క విశ్వం నీకు ఒక మార్గం అనేది ఎప్పుడు కూడా చూపిస్తుందండి. అలాగే ఈ యొక్క అక్టోబర్ 27 సోమవారం రోజు మధ్యాహ్నం 3:45 ఆ తర్వాత వచ్చేసి శని దృష్టి మీ యొక్క లాభస్థానాన్ని తాకుతుందనమాట. ఈ లాభస్థానంను తాకడం వలన దీంతో ఒక హఠాత్ మార్పు అనేది ప్రారంభం అవ్వబోతుందండి. మీరు తప్పకుండా తలుచుకుంటారనమాట. మరి రేపటి రోజున పూర్తి స్థాయిలో చూస్తే కనుక హఠాత్ మార్పు అని ఏంటంటే కనుక ఈ యొక్క మార్పు ఒక రూపంలో మాత్రమే కాదండి. ఎవరికైనా ఒక ఫోన్ కాల్ రూపంలో ఉంటుంది, మరి ఎవరికైనా ఒక వార్త రూపంలో ఉంటుంది, లేదా ఒక ఆహ్వాన రూపంలో కూడా ఉంటుందన్నమాట. మీరు వదిలేసినటువంటి ఒక పని లేదా ముగిసిపోయినటువంటి సంబంధంలో కూడా అవకాశం ఉంటుందన్నమాట. నిలిచిపోయినటువంటి ఒక అవకాశం ఆకస్మికంగా మళ్ళీ తెరపైకి రావడం లాంటి దానిపై కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది కేవలం ఒక జాతకం మాత్రమే కాదండి. మీరు ఉండేటువంటి ఒక కర్మచక్రం. అంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారు పుట్టిందే సేవాతత్వంలో. మరి మీరు జీవితం ఎదురైనటువంటి అడ్డంకులు, నిరాశలు ఇవన్నీ కూడా మీ యొక్క సహనాన్ని పెంచడానికి వస్తాయండి. ఇప్పుడు ఆ సహనానికి ఫలితం రానుందనమాట. అదే కారణం మీరు అనుకోని రీతిలో సంతోషకరమైనటువంటి వార్త వింటారు. మరి ఆ సంఘటనలో దాగి ఉన్నటువంటి సందేశం ఏంటంటే మన విశ్వం మీతో ఒక సందేశం ద్వారా మాట్లాడాలనుకుంటుంది. మరి అది తప్పకుండా రేపు సోమవారం రోజు ఎందుకు, ఏం జరగబోతుంది అనేది కూడా మీరు తప్పకుండా తెలుసుకుంటారండి. మీరు ఎవరో ఒకరిని తప్పకుండా కలుసుకుంటారని కూడా మీకు ఒక అవగాహన మీ యొక్క జాతక రేఖలో కనిపిస్తుంది. ఆ మాటలో ఒక రహస్యం ఏమిటి, దాన్ని జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా చూసుకుంటే మీకు రేపటి రోజున ఒక వ్యక్తి ఇప్పుడు మీ జీవితంలో ఒక అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఆ వ్యక్తి మీతో రహస్యంగా మాట్లాడాలని అనుకుంటారు. మరి ఆ రహస్యం ఏంటనేది మీకు తెలియాలి. మరి అది మీ జీవితంలో ఒక కొత్త మార్గాన్ని అయితే తెరుస్తుందనమాట. మార్గం ఏంటనేది మీ మనసులోనే పెట్టుకొని బయటకు చెప్పొద్దు. ఆ రోజున హఠాత్తుగా జరిగేటువంటి పరిణామాలు అంటే మధ్యాహ్నం 3:45 తర్వాత మీరు ఏదైనా మార్గం అంటే తీసుకోవాలనుకుంటే కనుక మీ మనసు కొంచెం బాధపడుతుంది, భయపడుతుంది కూడాను. కానీ అంతరాత్మ తప్పకుండా చెప్తుందండి, మీరు దీన్ని దాగి ఉన్నటువంటి ఒక మంచి ఫలితమే. ఆ నమ్మకం మీ మీద నడిపిస్తే మీరు ఆశ్చర్యపోతారండి. మరి మీ జీవితంలో ఒక్కసారిగా సానుకూలమైనటువంటి మార్పు వైపు తిరిగి ఉంటుంది అనడానికి ఇదొక అవకాశం. మరి ముఖ్యంగా చూస్తే మీకు ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి సమస్యలు అయితే రేపటి రోజున తలెత్తవు. కానీ మీ జీవితం ఒక సాఫీగా కొనసాగుతుందన్నమాట. నష్టాల నుంచి కూడా మిమ్మల్ని బయటపడేటువంటి అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. మరి ఈ హఠాత్ మార్పు ఏంటి, ఈ హఠాత్ మార్పు ఏ రూపంలో వస్తుంది అనేది చాలామందికి ఒక డౌట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ హఠాత్ మార్పు అనేది ఇందాక చెప్పినట్లుగా
ఏదో ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, లేదంటే ఏదో ఒక ఆహ్వానం రూపంలో కావచ్చు, ఒక బంధువుల రూపంలో కావచ్చు, లేదా ఒక మనిషి రూపంలో వస్తుందనడానికి ఇది ఒక అవకాశం అయితే ఉంటుంది. మీకు ఒక రహస్య రూపంలో చెప్పడమే కాదు, మరి మధ్యాహ్నం సూర్యుడు మరియు చంద్రుడు కలిసి ఒక దివ్యమైనటువంటి క్షణంలో సృష్టిస్తుందండి. ఆ సమయానికి శని మీ రాశి పట్ల అనుకూలమైనటువంటి దృష్టి చూపించబోతున్నారని అర్థం. దీని అర్థం ఏంటంటే మీకు పూర్తిగా చాలా కాలం నుండి మీరు శ్రమిస్తూ అంటే ఏదైనా సరే మనం కొన్ని అంటే వ్యవసాయం చేసేవారికైతే వ్యవసాయంలో లాభ నష్టాలు వస్తూ ఉంటాయి సహజంగా. కానీ కొంతమందికి అచ్చంగా నష్టాలే వస్తుంటాయి. కొంతమందికి సంతానపరంగా కొన్ని మార్గాలు అనేవి కనిపించవండి. ఎంతోమంది సంతానపరంగా ఎప్పుడు కూడా చాలా బాధపడుతూ ఉంటారనమాట. అంటే అభివృద్ధి పరంగా రావాలి అని అనుకునేటువంటి వారికి ఒక అనుకోని ఒక విధంగా రహస్య సందేశం అనేది మీకు అందుతుంది. అదేవిధంగా ఎవరైనా ఉద్యోగాల్లో ఉన్నా కానీ, వ్యాపారంలో ఉన్నా కానీ, ఎవరికైతే ఇబ్బందులు పడి ఎదుర్కొంటున్నటువంటి సమయంలో చికాకులు పడుతూ ఉన్నారో అలాంటి వాళ్ళకి ఇప్పటి వరకు అనుకున్నటువంటి పనులు పూర్తి స్థాయిలో ఒక రహస్యంగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఆ యొక్క ఆకస్మిక వర్షం మీద మీ యొక్క ఆశలన్నీ కూడా అంటే మరొక మంచి సమయంగా కూడా నిలబడబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది కేవలం మిమ్మల్ని ఎవరో తప్పుదారిలో పట్టించడం కానీ, మీ జీవితంలో ఊహించినటువంటి మార్గాలు మంచి అదృష్టకరంగా నిలబడుతున్నాయన్నమాట అనడానికి ఇది ఒక మంచి అవకాశం. మరి ఇలాంటి సమయంలో మీకు కొద్ది జాగ్రత్తలు అయితే ఉండాలండి. ఇలాంటి సమయంలో మరి జాగ్రత్తలు ఉండాలంటే ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మరి ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు మంచి జరిగే సమయంలో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలంటే చాలా మంచిది. ఎందుకంటే ఎప్పటికప్పుడు మనకి చెడు జరిగేటువంటి సమయాల్లో కొన్ని విషయాలు మంచి జరుగుతూ ఉంటాయి. మంచి జరిగేటువంటి విషయాలు చెడు జరుగుతూ ఉంటాయి. అడపాదడపా ఏదో అప్పుడప్పుడు వచ్చి వర్షం వచ్చినట్లు పోయినట్లుగా మనకు జరిగిద్దనమాట. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోవాలండి. ప్రతి శుభకాలానికి ఒక పరీక్ష అనేది ఉంటుంది కదా. విశ్వం మనకు ఇవ్వడానికి ముందే మన యొక్క సహనాన్ని పరీక్షిస్తూ ఉంటుంది. అందుకే ఈ యొక్క రాశివారు రేపు సోమవారం రోజులు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మరింత ఉత్తమంగా ఉంటుంది. పాత మనుషులపై అనుమానం వద్దు. ఆరోగ్యంపై దృష్టి పెట్టడం, ఇతరుల యొక్క గోప్య విషయాలను ఎప్పుడు కూడా రహస్యంగా అంటే వాళ్ళని కలవకండి. ఇంకా ఏదైనా సరే ఈ రాశి వారి చూసుకుంటే కనుక మీరు జ్ఞాన రాశి కనుక మీ ఆలోచనలు ఇతర మార్గాలు చూపిస్తాయండి. ఇప్పుడు మీకు శుభం ప్రారంభం అవ్వబోతుంది. నిలకడ ఉంటేనే మిమ్మల్ని మీరు శాంతంగా ఉంటారనమాట. మరి మాటల్లో మితిమీరిన మనసు, నమ్మకం అతిగా ఉంటుంది. దృష్టిలో దైవం ఉండాలి. ఈ 3 దుష్ఫలితాలు రేపు ఏవి కూడా రాకుండా ఇక ఫైనల్గా చూసుకుంటే ఏదంటే జాగ్రత్తగా ఉండాలని, కేవలం విజయాన్ని కాకుండా స్థిరమైనటువంటి గౌరవాన్ని, శాంతిని, ఆశీర్వాదాన్ని కూడా పొందాలని తప్పకుండా మీరు అనుకున్నటువంటి కోరిక తప్పకుండా నెరవేరుతుందని కూడా చెప్పుకోవచ్చు. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి అలాగే చూస్తే మీరు కనుక ఈ చిన్న పరిహారం చేయాల్సి వస్తుంది. పరిహారం చూస్తే కనుక ఈ రోజు నుంచి మీకు అద్భుతమైనటువంటి మంచి రోజులు వస్తే చిన్న చిన్న సంకేతాలు కూడా గమనిస్తారు. ఒక పాజిటివ్ శక్తి కూడా మీకు సడన్గా ఆఫర్లు కూడా ఇస్తుందండి. ఏదైనా అడ్డు కట్టినప్పుడు పనులు చాలా సులభంగా పూర్తి అవ్వడం అయితే జరుగుతుంది. అది విశ్వం మీకు వినిపిస్తుంది. ఒక నిర్ధారణ చేసుకోవాలి. ఈ రోజున సాయంత్రం 3:45 నుంచి తప్పకుండా మీరు ఒక నెయ్యి దీపాన్ని వెలిగించాలి. కనీసం 5 గంటల లోపనే వెలిగించండి. శనిదేవుడి ముందు లేదా ఇంట్లో తూర్పు దిశలోనూ వెలిగించాలన్నమాట. ఇలా వెలిగించినప్పుడు మంత్రం తప్పకుండా చెప్పుకోవాలి. ఓం శం శనీశ్వరాయ నమః అనేటువంటి ఈ మంత్రాన్ని జపించుకుంటూ ఆ నెయ్యి దీపాన్ని కనుక మీరు తూర్పు దిక్కున ఉన్నటువంటి అంటే వెలిగించినట్లయితే కనుక చాలా మంచి జరుగుతుందండి మీకైతే రేపటి రోజున. ఇంకా ఏదైనా సరే ఇంకా కొన్ని విషయాలైతే మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి. రేపు సోమవారం కాబట్టి మీరు శివాలయానికి వెళ్ళండి. తప్పకుండా శివుడిని ఆరాధించండి. శివుడికి ఎంతో ఇష్టమైన గంగతో అభిషేకం చేయండి. అలాగే ప్రదోష కాలంలో మీరు తప్పకుండా శివుడి ముందు దీపాన్ని వెలిగించినట్లయితే మీకు ఎటువంటి ఆటంకాలు అనేవి కలగకుండా చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతారు. అలాగే మొదటి కార్తీక సోమవారం కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు ప్రదోష కాలంలో దీపాలు వెలిగించొచ్చినట్లయితే మీకు అనేక విధాలుగా మంచి జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఈ పని జరుగుతుంది. ఇది తథ్యం. తప్పకుండా ఈ రాశివారి ఆలోచనలు ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి ఉంటుంది కనుక ఇప్పుడు విశ్వం మీకు చెప్తుందండి. మీరు చాలా అంటే చాలా ఆలోచించారు కాబట్టి నడవాల్సినటువంటి సమయం మధ్యాహ్నం 3:45 నుంచి మీ మార్గం తెరుచుకుంటుంది. మీరు ఆశ్చర్యపోతారన్నమాట. ఇది నిజం. ఎందుకంటే కేవలం సంఘటన కాదు, మీ జీవితంలో దివ్యమైనటువంటి మలుపు చాలా మందికి జరిగింది. మీ యొక్క జీవితంలో కూడా తప్పకుండా జరుగుతుంది. కాబట్టి 100% ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో పడినట్లయితే మీరు ఇంకొంతమందికి తప్పకుండా షేర్ చేయండి. అలాగే వృశ్చిక రాశి వారు రేపటి రోజున తప్పకుండా మీరు ఓం నమః శివాయ అనేటువంటి మంత్రాన్ని కూడా లేకుంటే ఓం శ్రీ వర్ధనాయ నమః
ఓం శ్రీ వర్ధనాయ నమః అనేటువంటి మంత్రాన్ని 21 సార్లు లేదా 108 సార్లు జపించుకున్నట్లయితే మీ జీవితంలో ఎటువంటి నష్టాలు రాకుండా మీరు చాలా సంతోషంగా ఉంటారనమాట. చూశారు కదండి, వృశ్చిక రాశి వారికి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.